ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. ఈరోజు వాగ్దాన సందేశం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. అది దేవుని కృప వలనే. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం, వాగ్దాన సందేశం, అది దేవుని కృప వలనే. కొరింథీయుల సంఘానికి రాస్తూ పౌలు గారు చెప్తున్న మాట, నేనేమై ఉన్నానో అది దేవుని కృపే. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని దేవుడు, మనం ఏమై ఉన్నామో అది దేవుని కృపేనండి. ఈరోజు మనకు వస్త్రాలు ఇచ్చాడు దేవుడు, ఆహారం ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చినాడు. ఈరోజు బ్రతికున్నాం, అది దేవుని కృప. ఈరోజు సమస్తము దేవుడు అనుగ్రహించినాడు, ఆయన ద్వారా అనుగ్రహించబడినది కనుక అది దేవుని కృప వలనే. ఆమేన్. అయినను నేను ఏమై ఉన్నాను అది దేవుని కృప వలనే. ఆమేన్. నాకు అనుగ్రహించబడి ఉన్నది. పౌలు గారు అంటున్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:10. ప్రభువుకు స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు మీ కుటుంబాలు మిమ్మల్ని దీవించును గాక. కానీ వారందరికంటే మరియు నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపే. దేవుని బిడ్డలారా, ఈరోజు పరిచర్య చేస్తున్నావంటే దేవుని కృప, ఉద్యోగం చేస్తున్నావంటే దేవుని కృప, నువ్వు అనుభవిస్తున్న ఆస్తి, దేవుని బిడ్డలారా, నువ్వు జీవిస్తున్న జీవితము దేవుని కృప. ప్రభువు మన కొరకు తన ప్రాణమును పెట్టి తిరిగి లేశాడు కనుక ఆయన కొరకు మనం జీవించాలి. ఆయన కొరకే మనము పరిచర్య చేయాలి. ఆయన సువార్త మనం ప్రకటించాలి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలలో దైవవాక్యం ఇలాగ సెలవిస్తున్నది. దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవి, నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడు వారిని ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యంగా యాజకులుగా చేస్తే కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుతారు. ప్రభువు స్తోత్రం. చూసారా, దేవుని చేత ఏర్పరచబడినవు, దేవుని కృప కలిగి ఉన్నావు, దేవుడే నిన్ను దీవించినాడు. ఇది దేవుని కృప. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16, ఎఫెసీ 2వ అధ్యాయం 5వ వచనం 8వ వచనం, 1 కొరింథీ 15:10 ప్రకారం మనం ఏమై ఉన్నామో దేవుని కృప. ప్రభువైన యేసుక్రీస్తు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ మాటలు దీవించి ఆశ్రయించండి. యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరం మాకు కాల్చిన మా సెల్ నంబర్ 9948930321. ప్రతి నెల 3వ మంగళవారం ధర్మారం, వరంగల్, తెలంగాణ, ఇండియాలో ప్రత్యేక పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఉజ్జీవ మహాసభ ఏర్పాటు చేస్తున్నాం. ఈ నెల మే 20వ తారీఖు మంగళవారం ఉదయం 10:30 జయ మినిస్టర్స్ చర్చ్, ధర్మారం, వరంగల్, తెలంగాణ, ఇండియాలో పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఉజ్జీవ మహాసభ ఏర్పాటు చేస్తున్నాం. రండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. ఈ సభకు వచ్చే సేవకులకు $200 ఛార్జెస్ ఇస్తున్నాం. భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రార్థన చేయండి. ఈ పరిచర్యను ప్రేమించి ప్రోత్సహించి సహకరించండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.